నమస్తే. జూబ్లీహిల్స్ ఎలక్షన్ పోలింగ్ దగ్గర పడుతున్నది. ఇవాళ 7, రేపు 8, ఎల్లుండి 9. అంటే నేను 7వ తారీఖు రాత్రి వీడియో చేస్తున్నా. సో 8వ తారీఖు ఇది ప్లే అయింది కాబట్టి జస్ట్ ఒక 24 గంటల సమయం మాత్రమే ఉన్నది. సో 24 గంటల సమయం పోలింగ్కి ఉన్నది, ప్రచారానికి ఉన్నది. 9వ తారీఖు 6వ తేదీ 6 గంటలకి ప్రచారం క్లోజ్ అయిపోవాలి. 10 మధ్యలో ఒక రోజు 11వ రోజున పోలింగ్ ఉన్నది. నవంబర్ 14th రిజల్ట్. సో చాలా కీలకమైన సమయం ఇది. ఏ దానికైనా కీలకమైన సమయం. ప్రచారం పీక్స్కి వెళ్ళడానికి కీలకమైన సమయమే, పోల్ మేనేజ్మెంట్కి కూడా కీలకమైన సమయమే. సో కాబట్టి రెండు పార్టీలు, ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. టఫ్ ఫైట్ అంటున్నారు, లేదు ఈజీ ఫైట్ అంటున్నారు. ఎవరికి వాళ్ళుగా వాళ్ళ ధీమాలో ఉన్నారు. సో నా ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో వాళ్ళ నియోజకవర్గాల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారు అండ్ వేముల వీరేశం గారు నకరేకల్ ఎమ్మెల్యే ఉన్నారు. సో మిగతా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన దరు ఎల్లన్న గారు ఉన్నారు. సో ఇంకా మిగతా నాయకులు దుర్గం భాస్కర్ గారు కూడా కనబడతా ఉన్నారు. సో వీళ్ళందరూ ఈ ఎలక్షన్ ప్రచారంలో చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మరి వీళ్ళ ఫైట్కి, వీళ్ళు చేస్తున్న పోరాటానికి, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఓట్ క్యాంపెయిన్కి మరి ప్రజలు ఎంతవరకు రిజల్ట్ ఇస్తారన్నది చూడాలి. ముందుగా మాట్లాడదాం. బాలునాయక్ గారు, ఎట్లా కనబడుతున్నది? మీరు దేవరకొండ నుంచి ఇటు దాకా వచ్చినట్టున్నారు. అంత అవసరం ఏమొచ్చింది అంటే? ఇక్కడ ఉన్న లీడర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారంటే ఫైట్ చాలా టఫ్గా ఉన్నదా? అట్లనే ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేటువంటి సందర్భంలో మరి పార్టీ కొరకు పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో మా ప్రయత్నంలో మేము ఉన్నాం. టఫ్ ఫైట్ అనేది మాకేం కనిపించట్లేదు. ఓకే, నవీన్ యాదవ్ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నారు. ఎట్లా చెప్తున్నారు మీరు బ్రహ్మాండమైన మెజారిటీ అని? అవతల వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. అన్ని రకాలుగా వాళ్ళు ముందంజలో ఉన్నారు కదా. ఏ రకంగానూ వాళ్ళు ముందంజలో లేరు. ఓకే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు. అదేవిధంగా యువకుడైనటువంటి నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఎప్పుడు కూడా ప్రజలతో ఉండడం వల్ల వారి అభ్యర్థిగా మాకు అన్ని రకాలైన సానుకూల దృక్పథం ఉంది. ఒక యువకుడు చదువుకున్నటువంటి వాడు మరి సేవా దృక్పథం కలిగిన యువకుని గెలిపించుకోవడం ద్వారా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందిన ఆలోచన ప్రజలకు ఉంది. మేము గత 10 రోజుల తిరుగుతున్న సందర్భంలో ప్రజలు కూడా చాలా బ్రహ్మాండంగా నవీన్ కుమార్ ఏ గల్లీకి పోయినా నవీన్ కుమార్ యాదవ్ని ఈసారి గెలిపిస్తాం అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. సో మరి మీరు ఎట్లా పోల్ మేనేజ్మెంట్లో ఏం స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు రేపు ఇలా 8 అంటే ఇలా 7వ తారీఖు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. 8, 9 మధ్యలో ఇంకొక రోజు మాత్రమే ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్లో మీరు తీసుకునే స్టెప్స్ ఏంటి? పోల్ మేనేజ్మెంట్లో ఇప్పటికే మా వంతుగా మా ప్రయత్నాలు మేము అన్ని చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము అందరం కూడా ఎన్నికలు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఎన్నికలను ఏ విధంగా కొట్లాడినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళం. తప్పకుండా ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి మాకున్నటువంటి నాయకులందరూ కూడా సర్వశక్తులు పడుతున్నారు. పోల్ మేనేజ్మెంట్ అంటే పైసలే కదా, మాకు తెలిసి అయితే అదే. మరి మేము పైసల గురించి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయి. డబ్బులు అనేటువంటి విషయం లేదు ఇక్కడ. ఆ సందర్భంలో నవీన్ ఫేస్ చూస్తున్నారా, కాంగ్రెస్ సింబల్ చూస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ ఫేస్ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డు ఇవ్వడం కానీ, సన్నబియ్యం పంపిణీ చేయడం కానీ అనేకమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో సానుకూలంగా ఉన్నారు. దాంతో పాటుగానే యువకుడు చదువుకున్నాడు, సేవ దృక్పథం ఉన్నటువంటి యువకుడు ఉన్నాడు కాబట్టి ఒక బీసీ బిడ్డగా ఒక యువకుడిగా అవకాశం ఇవ్వాలని ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు నియోజకవర్గాల నుంచి వచ్చారు కదా, దేవరకొండ నుంచి, నకరేకల్ నుంచి, ఇట్లా సిర్పూర్ నుంచి, ఎక్కడ మన మానకొండూరు నుంచి, ఇట్లా ఆలేరు నుంచి, ఇట్లా రకరకాల నియోజకవర్గాల నుంచి వచ్చారు. మొత్తం అంతా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ మీద. చాలా హామీలు ఇంకా వాళ్ళు నెరవేర్చలేదు సో అని అంటున్నారు కదా. మరి ఇక్కడేం మీకు ఆ ఇంపాక్ట్ కనబడతలేదా? మేము గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళం. నేను కానీ మా సోదరుడు వీరేశం గారు కానీ రోజు కూడా మీకు కూడా తెలుసు, అది రోజు ప్రజలతోటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళం, ప్రజల యొక్క సమస్యలు తెలిసినటువంటి వాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం కాబట్టాయి. గత 3 పర్యాయాలు ఇక్కడ శాసనసభ్యులు ఉన్నటువంటి గోపీనాథ్ కావచ్చు, అదేవిధంగా ఇవాళ ఏదైతే సోషల్ మీడియాను వాడి మరి తప్పుడు ప్రచారం చేసినట్టు కేటీఆర్ గారు కావచ్చు, మరి ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా ఉన్నాడు.
ఇలా ఆయన గోపీనాథ్ మూడు పర్యాలుగా శాసనసభ్యులుగా ఉన్నాడు. మరి జూబ్లీ హిల్స్ అభివృద్ధి ఏ విధంగా ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించుకుంటున్నారు. అందుకనే ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత అంటే మేము తిరిగితే మాకు తెలిసిపోతుంది. కానీ మేము ఇన్ని బస్తీలు తిరిగినాం. ఇప్పుడు నేను కానీ మా సోదరులందరం కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ మా అభ్యర్థి పట్ల కానీ వ్యతిరేకత చూపెట్టడం మాకు ఎక్కడ సందర్భంలో కనిపించలేదు. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరేశం గారు, చాలా ఎక్కువ చెమటోడ్చాల్సిన పరిస్థితి వస్తున్నదా? అట్లాంటి పరిస్థితి ఫేస్ కొద్దిగా డల్ అయిపోయినట్టు లేదన్న. ఎండక ఈ గుట్టలు ఎక్కి దిగేటప్పటికి కొంచెము అలసిపోయినట్టు అవుతుంది, కానీ ఇక్కడ చెమటోర్చవలసినటువంటి పరిస్థితి లేదు. ఈడ గెలుపు అనేటువంటిది చాలా ఈజీగా ఉన్నది, చాలా ఈజీగా గెలుస్తాం. ఎందుకంటే మేము పనిచేస్తున్నటువంటి రేవంత్ నగర్ డివిజన్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు వచ్చినాయి. అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసేటప్పటికి బీఆర్ఎస్ కంటే ఇక్కడ కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే ఏ ప్రచారము ఏమి లేకుండానే అన్ని మెజార్టీ ఓట్లు. అంటే ఈ రేవంత్ నగర్ బెల్ట్ అంతా కూడా బేసికల్ కాంగ్రెస్ బెల్ట్. ఆనాడు పీజేఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ గుడిసెలు వేసి ఇక్కడ గుడిసెలకు పట్టాలు ఇప్పించి డెవలప్మెంట్ చేసినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి పీజేఆర్ కాంగ్రెస్ తో ఈ రేవంత్ నగర్ మిగతా బస్తీలకు విడదీయని అనుబంధం ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వాతావరణం తప్ప ఇంకొక వాతావరణం కనిపిస్తలేదు. దీన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో కాంగ్రెస్ కు గ్రౌండ్ లో ఏం లేనట్టుగా, మొత్తం వాళ్ళతో ఉన్నట్టుగా, వాళ్ళతోనే ర్యాలీ అవుతున్నట్టుగా ఒక తప్పుడు అబద్ధ ప్రచారాన్ని చేస్తాం. అంటే ముందంతా కూడా కొద్దిగా హడావుడి సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇదంతా బీఆర్ఎస్ కొంత అనుకూలంగా వాతావరణం కనిపించింది. సో దాని తర్వాతనే మీరంతా అలర్ట్ అయ్యి ఎమ్మెల్యేలందరినీ, కార్పొరేషన్ చైర్మన్లని, మీ కార్యకర్తలందరినీ గ్రౌండ్లోకి దించిరా? ఎక్కడ అట్లాంటి పరిస్థితి లేదన్న. ఎప్పుడు కూడా ఇక్కడ పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా, నవీన్ కుమార్ యాదవ్ కు అనుకూలంగా ఉన్నది. కాబట్టి నెలల తరబడి ప్రచారం చేయవలసినటువంటి అవసరం లేదు. ఒక 10 రోజులు కాన్సన్ట్రేషన్ చేసి పనిచేస్తే సరిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మీ పనులందుకు వేస్ట్ చేయటం, లాస్ట్ మూమెంట్ లో నవీన్కు సపోర్టెడ్ గా మీకు రావాల్సి ఉంటే మేము పిలుస్తాంలే అని చెప్పి మమ్మల్ని 28వ తారీఖు నుంచి ఈ ఎన్నికల్లో వాడుకోవటం జరుగుతూ ఉంది తప్ప ఇక్కడ బీఆర్ఎస్ కు భయపడి, బీఆర్ఎస్ కు బలం ఉంది, బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ ఏదో ఉందనేటువంటిది లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీకి బూత్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి. బూత్ లెవెల్లో 100 ఓట్లకు సంబంధించినటువంటి కూడా కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీలు, ఈ ఇన్ఛార్జీలు ఆ ఓటర్ను ఐడెంటిఫై చేయడంతో పాటు, మోటివేట్ చేయడంతో పాటు, పోలింగ్ బూత్ వరకు తీసుకుపోయి ఓటు వేయించుకునేటువంటి ఒక నెట్వర్క్ ను కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా, ఈ సునాయాసనంగా ఈ ఎన్నిక గెలుస్తుంది అనేటువంటి ప్రగాఢమైన మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి భారీ మెజారిటీ వస్తుంది అన్న. మీరు అహ్మద్ నగర్ లో మీరు ఎంత ఇవ్వబోతున్నారు? ఇక్కడ మేము 20,000 వరకు మెజార్టీ ఇస్తామనేటువంటి ఒక విశ్వాసం. ఓన్లీ ఇన్ రహమత్ నగర్ 20,000 మెజార్టీ వస్తుంది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకు కలుగుతాం. ఎందుకంటే ఇవాళ మేము పోయి చూస్తామంటే ఈ గడిచినటువంటి గోపీనాథ్ ఉన్నప్పుడు జీరో డెవలప్మెంట్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 కోట్లతోని డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇక్కడ సిసి రోడ్లు కానీ, మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొత్తం కూడా బాగా జరిగినాయి. ఇది కంటిన్యూ కావాలంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలని మాకు అందించేటువంటి వాళ్ళు, మా సమస్యల్ని తెలుసుకొని ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసేటువంటి వాళ్ళు కావాలి. మాకు ఇంకా ఇళ్ల పట్టాలు రావాల్సినటువంటి కాలనీలు కొన్ని ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు కావాల్సినటువంటి కాలనీలు కొన్ని ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, ఇళ్ల పట్టాలు కావాలన్నా ప్రభుత్వానికి ఇక్కడ ఉండేటువంటి కాలనీలకు, బస్తీలకు వారధిగా పనిచేసేటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి సరైనటువంటి వ్యక్తి నవీన్ కుమార్ యాదవ్ అనేటువంటిదే ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే నవీన్ ఓడిపోయినా కానీ చదువుకునేటువంటి పిల్లలకి హెల్ప్ చేసిండ్రు, చాలా మంది పేదవాళ్ళకు సాయం చేసిండ్రు, హాస్పిటల్ సంబంధించినటువంటి అంశాల్లో సాయం చేసిండు, సేవాతత్వం ఉంది, యువకుడు, కమిట్మెంట్ ఉంది అనేటువంటిది ఇక్కడ ఉండే. రౌడీ అనేది ఏమన్నా కనెక్ట్ అవుతుందా పబ్లిక్ కి వాళ్ళు చేస్తున్న ప్రచారం? అంటే ఎవరు దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. నవీన్కున్న గుడ్ విల్ ను, నవీన్కున్న మంచితనాన్ని, నవీన్కున్న కమిట్మెంట్ ను, నవీన్కున్న కొట్లాడే తత్వాన్ని, దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసము, తనకున్న మంచిని చెడుగా ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కేసీఆర్ కలిసి ఆడుతున్నటువంటి డ్రామా అనేటువంటి ప్రజలకు అర్థమైంది. నిజంగా నవీన్ కుమార్ ఫ్యామిలీకి రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంటే
నవీన్ కుమార్ వాళ్ళ నాన్నను ఆనాడు కేసీఆర్ ఎందుకు జాయిన్ చేసుకుండు, ఆయనతోని ఆర్థిక సాయాన్ని కేసీఆర్ ఎందుకు పొందిండు, అన్న అన్న అని చెప్పేసి ఆయన ఇంటి చుట్టూ ఎందుకు తిరిగిండు. అప్పుడు కానీ రవిడి ఇవాళ ఒక సరైనటువంటి లీడర్ గా కాంటెస్ట్ చేస్తూ ప్రజల ముందుకు వచ్చి గెలుపు దశలో ఉన్నప్పుడు మాత్రమే రవిడి కనిపిస్తాడా మీకు అనేటువంటి పద్ధతిలో ప్రజలే రియాక్ట్ అవుతున్నారు. మీ బలం అధికారమేనా? అధికార పార్టీ కాబట్టి మీరు గెలవబోతున్నారు అని అనుకోవచ్చా? మా బలం ప్రజలు. ఓకే, ఇక్కడ ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ గూడు కట్టుకొని ఉన్నది. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటేనే ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ అంటేనే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక సరైనటువంటి నాయకుడు, సరైనటువంటి లీడరు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు, మళ్ళీ ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక భవిష్యత్తుకు అంటే ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళు మాకు నాయకత్వం వహించేటువంటి ఒక యువకుడు నవీన్ కుమార్ యాదవ్ వచ్చిండనేటువంటి ఆ బలమే మమ్మల్ని. నవీన్ బలంగా కనబడుతున్నాడు కానీ కాంగ్రెస్ ఎందుకు యాక్టివ్ గా పనిచేయట్లేదు? సోషల్ మీడియాలో వీక్ ఉన్నారు, వీళ్ళు నాయకుల మధ్య కోఆర్డినేషన్ లేదు అనే ఒక వాదన అయితే బయట చాలా బాగా వినబడుతున్నది. 100% అది తప్పనా? సార్ రహమత్ నగర్ బాగుందేమో, మరి మిగతా ప్రాంతాలు అటు ఇటు ఉందేమో. అన్ని ప్రాంతాల్లో మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఆ డివిజన్ లో ఉండే కార్పొరేటర్లు కానీ డివిజన్ గతంలో కాంటెస్ట్ చేసి పోటీ చేసి ఓడిపోయినటువంటి కార్పొరేటర్స్ కానీ డివిజన్ ప్రెసిడెంట్లు కానీ నిత్యం కోఆర్డినేషన్లోనే ఉంది. ప్రతిరోజు వీళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి కోఆర్డినేషన్లో, పిసిసి ప్రెసిడెంట్ కోఆర్డినేషన్లో పనిచేస్తాం. ఇలా బీఆర్ఎస్ ఈ అన్ని పరిస్థితులను చూసిన తర్వాత కాంగ్రెస్ ఇట్లా ఉండాలని కోరుకోరు, కాంగ్రెస్ లో మధ్య ఐక్యత ఉండొద్దని కోరుకోరు, కాంగ్రెస్ వాళ్ళ మధ్య ఒకరి మధ్య సమన్వయం ఉండొద్దని కోరుకోరు. కానీ వాళ్ళు కోరుకున్న కోరికలు ఎక్కడ నెరవేరట్లేదు. సమన్వయంగా, కమిట్మెంట్ గా, క్రమశిక్షణగా బూత్ స్థాయి నుంచి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు బూతులు లేకపోతే కమిటీలు ఇవన్నీ మీకు కొత్త కావచ్చు. కాంగ్రెస్ కి బేసిక్ ఎట్లుంటది అంటే కాంగ్రెస్ ది మీకు ఇష్టం ఉంటే ఓటేరి కష్టమైతే ఊరుకోరు అన్నట్టు ఉంటది కదా మీది వ్యవహారం. అట్లా అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ మార్చుకున్నారేమో. అట్లా ఉండాలని బీఆర్ఎస్ వాళ్ళు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా యూనివర్సిటీ కోరుకుంటుంది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఫైటింగ్ చేస్తుంది. జనరల్ గా సోషల్ యాక్టివిటీ చేసే కాడే సోషల్ యాక్టివిటీ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఎన్నికను, అది చిన్న ఎన్నికైనా పెద్ద ఎన్నికైనా సీరియస్ గా తీసుకొని గెలుపు దశగానే పనిచేస్తుంది తప్ప ఎక్కడ నిర్లక్ష్యం కానీ ఎక్కడ కూడా అలసత్వం కానీ ఏ ఎన్నికలో కూడా ఉండదు. ఉస్మానియా వీరులు ఉన్నారు ఇక్కడ. దర్వెల్లన్న గారు ఏం నడుస్తున్నది? ఉస్మానియా ఏం పిలుపునిస్తున్నది? మీ ఎమ్మెల్యేలు చెప్పారు కదా, అంటే ఒక నియోజకవర్గంలో గెలవడం కోసము ఎంతో వ్యూహాత్మకంగా పనిచేసి గెలిచి జనంలో నిలబడ్డారో వాళ్ళే ఒక డివిజన్ కోసం వచ్చారు. కాబట్టి ఇక్కడ డివిజన్ లో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ఐక్యం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించడంలో వీళ్ళ శక్తియుక్తులు 100% సరిపోతాయి. ఇలా అక్కడికి బస్సులకు పోగానే అరే మా వీరేశన్ వచ్చిండు, మా నకిరేకల్ ఎమ్మెల్యే వచ్చిండు, మా బాలనాయకన్ వచ్చిండు అనుకుంటే అక్కడ బస్సులలో ఉన్నటువంటి జనాలు వస్తా ఉన్నారు. ఇది ఏం సంకేతము? కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక సదభిప్రాయము. ఈ జూబ్లీ హిల్స్ గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుండు, అట్లనే నవీన్ యాదవ్ ఎప్పటి నుంచో తనలాడుతుండే ఇక్కడ, ఆ నవీన్ యాదవ్ని గెలిపియాలి ఒకసారి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు భావిస్తున్నటువంటి విషయం గమనించవచ్చు. ఏమనుకుంటున్నారు మీరు? ఉద్యమకారులు కదా, కేటీఆర్ అంటున్నాడు కదా 10 years పాలన, 2 ఏళ్ల పాలన, 22 నెలల పాలన, రెండింటిని కంపేర్ చేయాలి, ఇది రెఫరెండం అంటున్నాడు ఆయన. అంటే రెఫరెండంగా మీరు భావిస్తారా అని అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు 10 years పరిపాలనలో ఓ మురళీముదిరాజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఏ నిరుద్యోగ ఆత్మహత్య చేసుకున్నాడు? అంటే నేను ఆత్మహత్య చేసుకోవాలని అనట్లే, కానీ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మార్పు జరగాల్సింది. నోటిఫికేషన్లు వచ్చి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఎక్కడ వచ్చింది? ఏ నోటిఫికేషన్లు వచ్చినాయి? స్వయంగా ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ కోసం కొట్లాడిన గడ్డ. అదే ఉస్మాన్ గడ్డ మీద ఒక మురళీ ముదిరాజు, అదే గజ్వెల్ నియోజకవర్గానికి సంబంధించిన బిడ్డ, నాకు ఉద్యోగం రావట్లేదు, నేను ఎంత చదువుఅయినా కూడా నోటిఫికేషన్ లేదు ప్రభుత్వం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కదా ఆత్మహత్య చేసుకున్నది. మరి అది కనబడట్లేదా? కాబట్టి నిరుద్యోగులకు అప్పుడు నిరాశ మిగిలింది. ఈ ప్రభుత్వంలో కొంత ఆశలు చిగురిస్తూ ఉన్నాయి, దశల వారీగా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి ఎట్లా నోరొస్తుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ప్రభుత్వంలోనే రవీంద్ర నాయక్ ఒక ఎస్టీ బిడ్డ, గిరిజన బిడ్డ, ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి బిడ్డ, ఓ నరసయ్య రీసెర్చ్ స్కాలర్, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్. ఇవి తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు కావు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన ఆత్మహత్యలు. కాబట్టి అది మా విద్యార్థి లోకానికి, నిరుద్యోగ లోకానికి మాత్రము కేసీఆర్ ప్రభుత్వంలో నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడిన పరిస్థితి. ఇలా టీఎస్పీఎస్సీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థను
వాళ్ళ సొంత దుకాణంలాగా మార్చుకున్న పరిస్థితి కనబడలేదా? కాబట్టి ఇలా ఒక స్వతంత్ర ప్రతిపత్తితో ఉద్యోగాలు నింపుతా ఉన్నది. అది నిరుద్యోగ యువత విద్యార్థులు కానీ దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంది, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చదువుతున్న విద్యార్థులకు కూడా దశల వారీగా ఉద్యోగాలు వస్తున్నాయి అనే నమ్మకము ఈ ప్రభుత్వం మీద పెరిగింది. గత ప్రభుత్వంలో తగ్గింది, ఈ ప్రభుత్వంలో పెరిగింది. దుర్గం భాస్కర్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో నవీన్ కుమార్ యాదవ్ గారిని భారీ మెజార్టీ తోటి జూబ్లీ హిల్స్ ప్రజలు గెలిపించబోతాను. ఎందుకంటే ఒక చదువుకున్న యువకుడు, మీరెంత రౌడీ 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 అనే ముద్ర వేసినా కూడా తన యాటిట్యూడ్ తన నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి. 2014 ఎన్నికల నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా తను ఓడినా కూడా ఇప్పటి వరకు ప్రజాప్రతినిధిగా గెలవకపోయినా కూడా ప్రజలలో ఉండి నిత్యం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి, ఒక చదువుకున్న యువకుడు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులంగా, యువకులంగా, ఒక యువ నాయకులంగా కూడా ఖచ్చితంగా నవీన్ కుమార్ యాదవ్ గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. జూబ్లీ హిల్స్ నిరుద్యోగ యువత కావచ్చు, జూబ్లీ హిల్స్ యువకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా నవీన్ కుమార్ యాదవ్ గారిని భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే పిలిస్తే పలికేంత దూరంలో ఉన్నా, అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పేసి మాట్లాడేంత అందుబాటులో ఉండే నాయకుడు ఒక నవీన్ కుమార్ యాదవ్ కాదు. ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా చాలా మంది నాయకులంతా కూడా, అంటే జూబ్లీ హిల్స్ నిజంగా మేము ఇందాక అన్నతోటి వీరశమనతోటి బస్తీకి పోయినాం. బస్తీకి పోగానే మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా పొంగిపోతాను. ఇవాళ అడుగుతా ఉన్నారు కదా అభివృద్ధి ఎక్కడని చెప్పేసి. మరి 10 ఏళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నది ఎవరు? కేటీఆర్ కాదా? 10 ఏళ్ళు పరిపాలించింది కేసీఆర్ కాదా? మరి సిగ్గుండాలి కదా కొంచెమన్నా. ఎందుకంటే బస్తీలలో, అంటే వాళ్ళకు బస్తీలలో నివసించే ప్రజలంటే చిన్న చూపు. ఎందుకంటే బస్తీలలో ఉన్న ప్రజలను అంటే మనుషులుగా కూడా లెక్క చేయకుండా, అంటే 10 ఏళ్ళ పరిపాలన తర్వాత కూడా ఈ విధంగా ఉంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవాళ డ్రైనేజ్ వర్క్ మొత్తం కూడా నడుస్తూ ఉన్నది. కాబట్టి రాబోయే ఈ రేపటి ఎలక్షన్లో ఖచ్చితంగా నవీన్ కుమార్ యాదవ్ గారికి ఓటు వేయడానికి బీసీ ఫ్యాక్టరీ ఏమన్నా పనిచేస్తుందా? 100% పనిచేస్తుంది. 100% పనిచేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి బీసీలకు రిజర్వేషన్లలో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే విధంగా ఇక్కడ నుంచి హైకోర్టు నుంచి మొదలుకుంటే సుప్రీంకోర్టు వరకు కొట్లాడుతూ ఉన్నది. కాబట్టి ప్రజలలో ఖచ్చితంగా ఆ ఆలోచన ఉన్నది. ప్రజలు అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే నినాదం ఇచ్చారో, సామాజిక న్యాయం అనే నినాదాన్ని, ఇలా బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో ఇవాళ నవీన్ కుమార్ యాదవ్ గారిని తమ ప్రతినిధిగా, ఇలా బీసీ బిడ్డలంతా కూడా తమ ప్రతినిధిగా ఇవాళ చూస్తూ ఉన్నారు. మిగతా కమ్యూనిటీస్ అన్ని కూడా ఇలా నవీన్ కుమార్ యాదవ్ ఒక బహుజన వర్గాల బిడ్డగా, ఖచ్చితంగా ఒక చదువుకున్న యువకుడిగా, భవిష్యత్తు ఆశాకిరణంగా తనను చూస్తూ ఉన్నారు. ఈ రౌడీ అనే దాన్ని మీరు ఎట్లా అది చూస్తున్నారు? తప్పుడు ప్రచారం. అంటే వాళ్ళతో ఉన్నప్పుడు రౌడీగా కనబడిన వాడు ఇలా బరిలో నిలబడి ఇలా ఈ ఎలక్షన్ బరిలో గెలవబోతున్న సందర్భంలో వాళ్ళు భరించలేక రౌడీని చేస్తున్నారు. నీతో పాటు ఉన్నప్పుడు రౌడీగా కనబడలేడు. మరి నీకు ఎదురుగా నిలబడి ఈ యుద్ధంలో, ఎన్నికల యుద్ధంలో గెలుస్తాననుకున్నప్పుడు నీకు రౌడీలా కనబడుతున్నాడు. ఇది తప్పు కదా. కాబట్టి వాళ్ళు చేసే అసత్య ప్రచారాలన్నీ కూడా, ఎందుకంటే పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఇది ఒక్కదానితోటన్నా జర ఏదో బయటపడదాం అన్నట్టుగా ఏదో చెప్పుకుందాం అన్నట్టు చూస్తూ ఉన్నారు. దానికోసం ఇక నానా తిప్పలు పడుతున్నారు. బహుజన బిడ్డ చలో బరిలో ఉంటే, బహుజన బిడ్డ చలో బరిలో ఉంటే భరించలేకున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు, భరించలేకున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. చలో బహుజన బిడ్డ బరిలో ఉంటే, చలో బహుజన బిడ్డ బరిలో ఉంటే, అగో బహుజన బిడ్డ బరిలో ఉంటే, అగో బీసీ బిడ్డ బరిలో ఉంటే, మన బీసీ బిడ్డ బరిలో ఉంటే భరించలేకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, భరించలేకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ జెండా ఎగురుతా ఉంటే, కాంగ్రెస్ జెండా ఎగురుతా ఉంటే, కాంగ్రెస్ జెండా ఎగురుతా ఉంటే, చలో కాంగ్రెస్ జెండా ఎగురుతా ఉంటే కళ్ళల్ల కారం పోసుకుంటుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు, కళ్ళల్ల కారం పోసుకుంటుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు, కళ్ళల్ల కారం పోసుకుంటుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు, కళ్ళల్ల కారం పోసుకుంటుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. చలో బహుజన బిడ్డ బరిలో ఉంటే, చలో బహుజన బిడ్డ బరిలో ఉంటే భరించలేకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, భరించలేకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. బ్రహ్మాండంగా భారీ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. రాసిపెట్టి జీవన్మరణ సమస్యనా? మీకు ఒకవేళ అటు ఇటు అయితే మీకు కూడా ఇబ్బందే కదా. మాకు అటు ఇటు మీ మీదకి ఆడతారు కదా, మీ సారీ చేస్తారు కదా. అటు ఇటు అయ్యేది వాళ్ళకు, అటు ఇటు కాదు మాకు. అటు ఇటు అయ్యేది వాళ్ళకు కాబట్టి వాళ్ళకు జీవన్ మరణ సమస్య, వాళ్ళకు ఇవాళ అడుగుచిపోయేటువంటి సమస్య వాళ్ళకు తయారైంది తప్ప మాకు ప్రజల మద్దతు ఉంది. నవీన్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి నామినేషన్ రోజే గెలిచిపోయిండు. మేమంతా మెజారిటీ. రెఫరెండంగా మీరు అంటే తీసుకుంటారా? రెఫరెండంగా అవసరమే లేదు. మా గవర్నమెంట్ ఇప్పుడు కంటోన్మెంట్ ఎన్నిక ఉంది. కంటోన్మెంట్ ఎన్నిక వాళ్ళదే కదా, దాన్ని నిలబెట్టుకోలేకపోయారు కదా. కాబట్టి హైదరాబాదులో వాళ్ళ పట్టు తప్పింది అనడానికి కంటోన్మెంట్ ఉదాహరణ. మరి అదే పోయినప్పుడు ఇది ఎట్లా వస్తుంది అంటే ప్రజలు
ఆనాడు కేటీఆర్ కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో హైదరాబాద్లో కూడా కాంగ్రెస్కు ప్లేస్మెంట్ ఇస్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుతుంది. November 11th పోలింగ్, November 14th రిజల్ట్. 14th వరకు మనం ఆగాల్సిందే. ఈ ఉత్కంఠకి ఆ రోజునే తెరబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.